హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మాస్క్ మిమర్. ఎవరైతే మన శ్రీలీల ఇంకా నితిన్ కాంబినేషన్ లో రాబిన్ హుడ్ టీజర్ అయితే వచ్చిందనమాట. సో దాని మీద అయితే మనం ఇప్పుడు రియాక్షన్ ఇద్దాం. ఇప్పుడు దాకా ఈ టీజర్ లో చూసినట్టయితే నితిన్ అన్ని కామన్, ఇప్పుడు దాకా ఎన్నైతే సినిమాలు తీస్తాడో అదే లుక్స్, అదే స్టోరీ కూడా అట్లనే ఉంది. లైక్ నితిన్ నుంచి అందరూ కొత్తదాన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటే నితిన్ మాత్రం దాన్ని తీసుకురావట్లేదు. ఈ సినిమా ఎందుకో కొంచెం, ఎందుకంటే ఇప్పుడు అక్కడ లుక్స్ కానీ అది ఫస్ట్ ఉంటుంది, అప్పుడు అది ఉంటుంది ఒక సినిమా, దానిలో వేగాస్కి వెళ్తాడు. సో సేమ్ అయ్యే లుక్స్ వస్తున్నాయి, బ్యాక్గ్రౌండ్ కూడా ఏం చేంజ్ కాలేదు. సో కొత్తదనాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ నితిన్ అది ఇంకా ఇవ్వట్లేకపోతున్నాడు. చూసి టెన్షన్ పడుతున్నా. ఇక్కడ మనకు తెలుస్తుంటే ఈయన ఒక ఏజెంట్ అనేది తెలుస్తుంది, కానీ దేనికో మనం చెప్పలేము. ఇక్కడ ఒకటేమో హార్హెచ్ అని ఉంది, ఒకటేమో జేఎస్ అని ఉంది. మేబీ అవి వాళ్ళ పేర్లు అయి ఉండొచ్చు. సో ఇది ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ దాకేమో దొంగని చూపించారు, ఇప్పుడేమో ఏజెంట్ అని చూపిస్తున్నారు. మనకి ఈ టీజర్ ద్వారా వాళ్ళు ఏం కన్వే చేద్దాం అనుకుంటున్నారో అర్థం కావట్లా. ఈ జోక్ అయితే బాగుంది కానీ ఇందులో కొంచెం రియాలిటీ ఉంది. ఎందుకంటే పోలీసులు ఈ మధ్య వాళ్ళు చేయాల్సిన పని కంటే కొంచెం ఎక్స్ట్రా పని చేస్తారు. లైక్ అందరిని నేను అనట్లేదు, లైక్ పోలీసులు వాళ్ళు జాబ్ చేస్తారు ఓకే, కానీ కొంతమంది కాంటే మనం ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంది, అందులో లైక్ ఇప్పుడు రానాని పట్టుకుంటారు. సో రానాని పట్టుకున్నప్పుడు మామూలుగా వెళ్ళి ముందు పాటు కనిపించినప్పుడు వెళ్ళి కనుక్కోవాలి. వాడు తలుపు తీస్తాడు, రానా కింద పడతాడు. అందులో రానా కొంచెం కోపంలో తప్పులేదు. సో కొంచెం పోలీసుని కొంచెం కంట్రోల్లో అంటే అందరినీ అనట్లేదు. సో ఈ సినిమాకి వస్తే డైరెక్ట్గా ఫస్ట్ నితిన్ది కొత్తదనం ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, నితిన్ నుంచి రావట్లేదు. ఇంకోటి శ్రీలీల ఒకటి, ఆమె చేసే సినిమాల్లో మ్యాక్సిమం 75% అన్ని ఫ్లాప్ అవుతున్నాయి. ఈ టీజర్లో అయితే కొత్తదనం ఏం కనిపించలే. సో ఇది మేబీ హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు, చెప్పలేము. అది టీజర్తో మనం ఏం చెప్పలేము, మళ్ళీ నన్ను వేసుకోబాకండి కామెంట్స్లో. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ స్కోరు అసలు ఉందా అని అయితే నాకు అనిపిస్తుంది. సో ఎందుకంటే నేను ఎక్కడ నోటీస్ చేయాలి, లైక్ బ్యాడ్ అని చెప్పను, గుడ్ అని చెప్పను, నాకు ఎక్కడ వావ్ అని అనిపించలా, అని కూడా అనిపించలా. సో అయితే ఈ టీజర్కి అయితే ఇంతే గైస్. ఈ టీజర్లో చూడగానే నాకైతే ఇలా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మాస్క్ మిమర్.